హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్రెస్టింగ్ ఆడియో నవల వచ్చేసి సోల్మేట్ ఆడియో నవలలో స్టోరీ చాలా రియాలిటీగా ఉంటుంది. స్టోరీలో హీరో పేరు రుద్ర. రుద్రకి తన ఫ్యామిలీలో అందరికీ ఎఫైర్స్ ఉన్నాయని తెలుసుకుంటాడు. రుద్రకి 25 ఇయర్స్ వచ్చే వరకు తన ఫ్యామిలీలో చాలా వరకు అందరికీ ఎఫైర్స్ అంటే అక్రమ సంబంధాలు ఉన్నాయనుకుంటాడు. దాని ద్వారా అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వల్ల కొంతమంది జీవితాలు నాశనం అవ్వడం, అవమానాలు, చంపుకోవడం, నలుగురిలో నవ్వులు పాలవ్వడం అవే విషయాల వల్ల తన బ్రెయిన్ తట్టుకోలేకపోతుంది. దానితోటి నా జీవిత భాగస్వామి ఎవరో అని వెతకడానికి రుద్ర అనేకమైన సార్లు ఎంతోమందిని అడిగి చూస్తాడు. తనకు సంబంధించిన జాతక చక్రం గల అమ్మాయి ఎవరని అడిగితే జ్యోతిష్యుడు ఎన్నో చెప్తాడు, కానీ నిజమైన టాపిక్ ఎవరు చెప్పరు. అలాంటి టైంలో రుద్రకి వచ్చిన కాశీకి వెళ్తాడు. కాశీలో వారణాసిలో ఒక అఘోరని కలుస్తాడు. అతని పేరు కాలభైరవ్. కాలభైరవ్ అఘోర సాధన చేయకముందు తనకు కూడా ఇలాంటి రీసెర్చింగ్ చేశాడు. కాలభైరవ్ నాగసాధువులతోటి కూడా తిరిగాడు. కాలభైరవ్ చెప్పిన ప్రకారం ఈ ప్రపంచంలో అందరికీ ఒక కాల సర్పదోషం ఉంటుంది. కాలం అనగా నిర్దేశిక సర్పాలకు రావు కేతువులు ఉంటారు. ఈ విధంగా ఉండడం వల్ల మూల చక్రాలతోటి కొన్ని సంబంధాలు కలవకుండా కొన్ని ప్రకృతి సిద్ధమైన దుష్ట శక్తులు ఉంటాయని కాలభైరవ్ రుద్రకు చెప్తాడు. అప్పుడు రుద్ర నా సోల్మేట్ని కలవడానికి నేనేం చేయాలని అంటాడు. ప్రపంచంలో ఉన్న సర్వ జంతువు జీవజాతువులకన్నిటికీ నువ్వు సహాయం చేస్తూ ఉంటే నీ సోల్మేట్ ఎక్కడున్నా నీ దగ్గరికి రావడానికి ప్రకృతి దేవతలు వికృతి మాతలు కలయికతోటి నీకు నీ సోల్మేట్ దేవలోకం నుంచున్న దైవలోకం నుంచున్న డెమోన్ లోకం అంటే రాక్షస లోకంలో ఉన్న ఎంత పెద్ద పర్వతాల పాతాళంలో ఉన్న నీ సోల్మేట్ నీ దగ్గరికి వస్తుందని చెప్తాడు. అప్పుడు దానికోసం అతనికి ఏదైనా దారి ఉందా అంటే అప్పుడు అతనికి ఈ సర్పశాస్త్రం గురించి చదువుతాడు. సర్పశాస్త్రం ప్రకారం తనకు ఎఫైర్ ఉన్న సోల్మేట్ ఎవరు, తన జీవితంలో 7 జన్మలలో తనతో పంచుకున్న జీవిత భాగస్వామి ఎవరో తెలుసుకోవడానికి రీసెర్చ్ అయిందే సోల్మేట్ ఆడియో నవల. అలా మొదలైన తన కథ సర్ప జాతులకి వేడుకుంటాడు. నాగజాతులకు, ఇంకా ఏనుగులకు, సింహాలకు, గుర్రాలకు, ఇంకా మేకలకు, నరసింహస్వామికి ఇలాంటి ఎన్నో రకాలు ఉన్న జీవ జంతువులని, బ్లాక్ ప్యాంథర్ని, అన్నిటి జీవ జంతువులని, చెట్లని, చీమలని, పక్షుల్ని, వానలని, మేఘాలని, కిరీటాలని, వజ్రాలని, వైడూర్యాలన్నిటికీ ఉన్నట్టి ప్రకృతి ఆటమిక్ సిద్ధాంతాలన్నిటిని మొక్కుతాడు. అలా మొక్కిన వెంటనే రుద్ర యొక్క సోల్మేట్ పార్వతి అని తెలుసుకుంటాడు. పార్వతి తన సోల్మేట్ అని తెలుసుకుంటాడు. పార్వతి అనే అమ్మాయి రుద్ర యొక్క ఇంకో అవతారంలో తన భాగస్వామి అని తెలుసుకుంటాడు. ఆమె సోల్మేట్ అని తెలుసుకొని ఆమె కోసం తన జీవితంలో ఉన్న ఆస్తులన్నీ వదులుకొని తన దగ్గరికి వచ్చేస్తాడు. అప్పుడు తన లైఫ్లో సోల్మేట్ వచ్చాక తన లైఫ్ మారిపోతుంది. అలా ఎఫైర్స్ వల్ల తనకున్నటి మానసిక జబ్బుని తగ్గించుకుంటాడు. అంతేకాకుండా ఎవరికైనా ఎఫైర్స్ పెట్టుకోవడం వల్ల మంచిదే, కానీ ఇలా ఎఫైర్స్ తోటి సోల్మేట్ అనే కాన్సెప్ట్ని మర్చిపోతున్నారు. అలా తన లవ్ని పర్పజల్ని మర్చిపోతున్నారని తెలుసుకుంటాడు. ఎవరికైనా సోల్మేట్ కావాలనుకుంటే తన జీవిత భాగస్వామి 7 జన్మల వరకు ఉన్న జీవిత భాగస్వామి ఎవరున్నారో అవన్నిటిని ప్రకృతి మొరపెట్టుకుంటే వస్తారని చెప్తాడు. దాంతో అతని సోల్మేట్ రుద్ర, సోల్మేట్ పార్వతి అని తెలుసుకుంటాడు. ఈ విధంగా ఇతని పేరు ప్రకృతి మాతకు మెసేజ్ని పాస్ అవుట్ అవుతుంది. దానితోటి అసలు ఈ ఎఫైర్స్ ఎందుకుంటాయని అడుగుతాడు ప్రకృతి దేవతను. ఈ ఎఫైర్స్ అనే కర్మ సిద్ధాంత ఫలారక్షక కవచాలని చెప్తుంది. ఒక తప్పు వల్ల ఇంకో తప్పు చేస్తున్నారు, ఆ తప్పును సరిదిద్దుకోవడానికి ఇంకో తప్పు, అలా తప్పులు చేస్తూ వాళ్ళని కప్పిపుచ్చుకుంటున్న ఈ పాపులని మేము వాళ్ళే చేసుకుంటున్నారని, ఈ సృష్టి అంతా వాళ్ళే నడుపుతున్నారని పిచ్చి పిచ్చి పట్టిపోతున్నారు. అందుకే మమ్మల్ని ఎవరు గుర్తించరు, కానీ మమ్మల్ని గుర్తించే ఎవరైనా ఉంటే వారు దేవలోకంలో డివైన్ సోల్ బ్రీత్తో పుట్టినవారని తెలుసుకుంటారు. ఈ విధంగా రుద్ర పార్వతిని కలుసుకోవడం, అతనికి జరిగిందంతా నిజం చెప్పడం, నాకు ఈ ఎఫైర్స్ అంటే నచ్చవు, ఎఫైర్స్ వల్ల ఇలా ప్రాబ్లమ్స్ ఉంటాయని తెలుసుకుంటాడు. సెక్సువల్గా పార్ట్నర్ కోసం, సోల్మేట్ కోసం వెతికాను,
అలా వెతుకుతూ ఉండ క్రమంలో నువ్వే నా సోల్‌మేట్ అని చెప్తాడు. ఆమెనికి ప్రపోజ్ చేస్తాడు. పెళ్లి చేసుకుంటాడు. హ్యాపీగా ఇతను తన చివరి 100 సంవత్సరాల వరకు తనతోటే బతికేస్తాడు. అలా అతనికి డివైన్ తోటి స్వర్గలోకానికి మెసేజ్ వస్తుంది. తన సోల్‌మేట్ తోటి ఎళ్ళిపోతాడు. ఈ విధంగా సోల్‌మేట్ ఆడియో నవల ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ సోల్‌మేట్ ఆడియో నవల. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.